వేరియబుల్స్ అంటే ఒక బాక్స్ లేదా కంటైనర్ అని ఫస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం. అయితే మన ఇంట్లో చాలా కంటైనర్స్ ఉంటాయి. అంటే వాటర్ కోసం వాటర్ బాటిల్, లంచ్ కోసం లంచ్ బాక్స్, అలా మనీని దాచుకోవడానికి పర్స్, ఇలా స్టోర్ చేసే ఐటమ్ని బట్టి డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే పైథాన్లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏజ్ని ఒక వేరియబుల్లో పెట్టాలి అనుకుంటే సో ఏజ్ ఈక్వల్ టు 48 అని స్టోర్ చేస్తాం. సో 48 అనేది ఇంటీజర్ కాబట్టి ఏజ్ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్ కిందకి వస్తుంది. ఇప్పుడు నా నేమ్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేమ్ ఈక్వల్ టు వివేక్ అని రాస్తాను. సో ఇక్కడ నేమ్ యొక్క డేటా టైప్ అనేది స్ట్రింగ్ కిందకి వస్తుంది. పైథాన్లో టోటల్గా 4 డేటా టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఇంటీజర్. సో దీన్ని ఏజ్, మార్క్స్, బాయ్స్ కౌంట్, గర్ల్స్ కౌంట్స్, స్టూడెంట్ కౌంట్, ఇలా పాజిటివ్, నెగిటివ్, 0 వంటి వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 21, మార్క్స్ ఈక్వల్ టు 20, ఇలా యూస్ చేస్తాం. నెంబర్ 2 ఫ్లోట్. దీన్ని హైట్, వెయిట్, పై వాల్యూస్, ఇలా డెసిమల్ పాయింట్ ఉన్న వాటికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా హైట్ ఈక్వల్ టు 5.6, వెయిట్ ఈక్వల్ టు 59.8, ఇలా డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూస్ కోసం ఫ్లోట్ అనే డేటా టైప్ యూస్ చేస్తాం. నెంబర్ 3 స్ట్రింగ్. ఈ డేటా టైప్ ని పర్సన్స్ నేమ్స్, సిటీ నేమ్స్, ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేమ్ ఈక్వల్ టు వివేక్, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్, ఇలా డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మధ్యలో టెక్స్ట్ అని రాస్తాం అనమాట. సో దీని డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. నెంబర్ 4 బులియన్. ఈ డేటా టైప్స్ ని పైథాన్ లో వైల్ లూప్ లేదా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కోసం యూస్ చేస్తాం. ఈ బులియన్ డేటా టైప్ లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈజ్ స్టూడెంట్ ఈక్వల్ టు ట్రూ, ఈజ్ ఎంప్లాయ్ ఈక్వల్ టు ఫాల్స్, ఇఫ్ ఈజ్ స్టూడెంట్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఇఫ్ ఈజ్ ఎంప్లాయ్ యు ఆర్ ఏ ఎంప్లాయ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈజ్ స్టూడెంట్ లో ట్రూ ఉంటే కనుక యు ఆర్ ఏ స్టూడెంట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈజ్ ఎంప్లాయ్ లో ట్రూ ఉంటే కనుక యు ఆర్ ఏ ఎంప్లాయ్ అని ప్రింట్ అవుతుంది. అయితే C++, వేరే లాంగ్వేజెస్ లో చూస్తే మనం టైప్ ని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాలి. అంటే ఈ వేరియబుల్ యొక్క టైప్ అనేది ఇంటీజర్, ఈ వేరియబుల్ యొక్క టైప్ అనేది స్ట్రింగ్, అలా మెన్షన్ చేయాలి. బట్ పైథాన్ కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా టైప్స్ అదే చూస్ చేసుకుంటుంది. పైథాన్ లో మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది, టైప్ ఆఫ్ అనే ఫంక్షన్. ఈ టైప్ లోకి మనం వేరియబుల్ కనుక పంపిస్తే ఆ వేరియబుల్ యొక్క టైప్ స్ట్రింగా, ఇంటీజరా, బులియనా అనేది మనకు చెప్తుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. యూజర్ దగ్గర నుంచి వాళ్ళ నేమ్, ఏజ్, హైట్, స్టూడెంట్ కదా అని డీటెయిల్స్ తీసుకుని హాయ్ వివేక్, యు ఆర్ 23 years old, 6 feet tall and currently studying అనే అవుట్పుట్ వచ్చేలాగా కోడ్ రాయండి. సీ ద కామెంట్ బాక్స్ ఆఫ్టర్ ట్రయింగ్ యువర్ సెల్ఫ్.